you to hold me. దైవం గూర్చినటువంటి అవగాహన విషయంలో, దేవుని కొరకు ప్రస్తావన చేస్తున్నటువంటి ఈ విషయంలో చాలా విషయాలు వారికి ఉన్నటువంటి జ్ఞానం బట్టి మాట్లాడుతున్నారు. అసలు బైబిల్ కొరకు ప్రత్యేకిత ఈ సమయంలో మాట్లాడవలసి వస్తే, మాట్లాడవలసిన సబ్జెక్టులో ప్రాముఖ్యంగా మాట్లాడవలసిన సబ్జెక్టు దేవుడు, గాడ్. ఈ యొక్క దేవుడు సకల సృష్టిని కూడా చేసి ఉన్నారు. అసలు ఈ దేవుడు ఎవరు అని ప్రస్తావన వస్తుంది. దేవుడు ఎవరు అని ప్రస్తావన వచ్చినప్పుడు నా తోటి సహోదరుడు, నాతో పాలుపోసినటువంటి దేవుని యొక్క సేవ చేస్తున్నటువంటి అనేక మంది దేవుని యొక్క సేవకులు మాట్లాడుతున్న విషయము, ఈరోజు మీడియాలో వస్తున్నటువంటి కథనం ప్రకారం, యూట్యూబ్ మీడియాలో వస్తున్నటువంటి కథనాల ప్రకారము, ఇంటర్వ్యూలో పాలుభాగస్తులు అయినటువంటి వాళ్ళు ఇంటర్వ్యూలో వారికి ఉన్నటువంటి జ్ఞానమును బట్టి, బైబిల్ యొక్క జ్ఞానమును బట్టి వారిస్తున్నటువంటి మాటలలో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు నేను ప్రస్తావన చేయాలని ఆశపడుతున్నాను. ప్రస్తావన అనగా ప్రత్యేకించి ఎవరిని కించపరచడానికో, లేకపోతే వారికి ఉన్న అజ్ఞానాన్ని బయలుపరచడానికో, లేకపోతే వారికి ఉన్న తెలివితేటలను పొగొట్టడానికో ఈరోజు నేను ఈ యొక్క కెమెరా ముందుకు రాలేదు. అదేవిధంగా ఈ యొక్క మీటింగ్లో ఉన్నటువంటి నా ప్రియమైనటువంటి యవన బిడ్డలు నేర్చుకోవటానికి మాత్రమే ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము. ఏమైతే సత్యవాక్యాన్ని ఈరోజు నేర్చుకోవాలని అనుకుంటున్నామో, సత్యవాక్యమునకు కట్టుబడి ఉండవలసినటువంటి బాధ్యత ఈరోజు క్రైస్తవ కుటుంబాలకు ఉన్నది. ఈ యొక్క సత్యవాక్యము బయలుపరచబడడానికి ముందుగా సత్యవాక్యం ఎవరో తెలుసుకోవాలి, సత్యం ఎవరో తెలుసుకోవాలి, సత్యం ఏంటో తెలుసుకోవాలి. ఆ యొక్క సత్యాన్ని ఈ లోకానికి పంపించింది ఎవరో తెలుసుకోవాలి. ఈ లోకంలో సత్యము తన పని చేసినప్పుడు సత్యానికి కట్టుబడినటువంటి అనేక మంది సత్యాన్వేషులైనటువంటి వాళ్ళు సత్యమును వెంబడించి ఈరోజు మన చేతిలో ఉంచినటువంటి సత్యవాక్యం యొక్క గొప్ప ఉద్దేశం ఏంటో మనం గ్రహించాలి. కనుక ఈ యొక్క చిన్న కూడిక మన ఆత్మీయ వ్యక్తిగత జీవితాలను సరిచేస్తుందని, బాగు చేస్తుందని అనుకుంటున్నాను. కేవలం ఇక్కడ కూర్చున్న వారే కాకున్నాను, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ నుండి కూడా వినబోయినటువంటి సహోదరులకు కూడాను దీవెనకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. అయితే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు ద మెయిన్ సబ్జెక్ట్ గాడ్ అనేది, కొత్తగా దేవుడు అనేది నేనేమైనా మీకు ఎక్స్ప్రెషన్ చేయాలని, కొత్త భాష్యాన్ని ఇవ్వాలని, లేకపోతే విషయాలు బయలుపరచడం కాదు. బైబిల్ ఏం చెప్తుంది? ఈరోజు సత్యాన్ని దాస్తున్నటువంటి అనేక మందికి బైబిల్ సూటైన సమాధానం ఇస్తుంది, సూటిగా ధీటుగా సమాధానం ఇస్తుంది. మరి ఎందుకు వీరు సహోదరులు మరి సత్యాన్ని దాస్తున్నారో, లేక సత్యానికే అడ్డుబండలుగా తయారవుతున్నారో నాకంటూ అర్థం కాలేదు. కాబట్టి ఈ సమయంలో కాస్త మనం వింటూ ముందుకు వెళ్దాం. పరిశుద్ధాత్మను ఏం బోధిస్తున్నాడో మన మధ్య. అయితే ఈరోజు ప్రాముఖ్యంగా మీకు ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి సబ్జెక్టులో ఇక్కడ కూడినటువంటి యవ్వన బిడ్డల్ని అడుగుతున్నాను. మీకు ఏమైనా సరే డౌట్స్ ఉంటే ముందుగా తెలియచేయండి, లేకపోతే మనం ఈ సబ్జెక్ట్ మీద వెళ్దాం. మీరు ఏమైనా అడుగుతారా? ఓకే. హూ ఇస్ గాడ్? దేవుడు ఎవరు? ఓకే, దేవుడు ఎవరు అనేటువంటి మాట మీద మనం వెళ్దాం. తప్పనిసరిగా దానికి సమాధానం నేను ఇస్తాను. నెక్స్ట్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీరు ఇంకేయడానికి? ఓకే, దేవుడు ఎవరు అనేటువంటి సబ్జెక్ట్ మీద మనం వెళ్దాం తప్పనిసరిగా. మొట్టమొదటిగా బైబిల్లో మనకు ప్రమాణమైనది ఏంటి? ఎవరి మాట ప్రమాణం తీసుకుంటాం? ఇటు అపోస్తలులు ఉన్నారు, పాత నిబంధనలో ప్రవక్తలు ఉన్నారు. బైబిల్ మనకి వచ్చి ఇంచుమించుగా 2000 సంవత్సరాలు అవుతుంది. అంటే నేను యేసు ప్రభు వారి దగ్గర నుండి మాట్లాడుకోవచ్చు చరిత్ర ప్రకారంగా. యేసు ప్రభు వారికి ముందు కూడాను ఇంచుమించుగా 1500 సంవత్సరాలు, కాస్త అటు ఇటులో 1500 సంవత్సరాలు, టోటల్గా 3500 సంవత్సరాల కాల పరిధి బైబిల్ యొక్క సేకరణలో మనకి లభించినటువంటి ఆధారాల ప్రకారము. సో బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సారాంశాల్లో బైబిల్లో ప్రాముఖ్యంగా దేవుడు ఎవరు అనే ప్రస్తావన మనకు చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరి మాటను మనం ప్రామాణికంగా తీసుకోవాలి అనే విషయం వస్తే మొట్టమొదటిగా ప్రామాణికమైనటువంటి మాట ప్రభువైన యేసుక్రీస్తు వారి మాట. ఆయన మాట తర్వాతే దేనిని మనం తీసుకో. ఈరోజు పాత నిబంధన గ్రంథము ఉంది, అందులో విషయాలు మనం గ్రహించాలి అనేది కూడాను కేవలం అటు పరలోకమునకు ఇటు భూలోకానికి మధ్యవర్తి అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మాత్రమే మనము ఫాలో కావాలి. ఆ తదుపరి ఆయన శిష్యులు కావచ్చు, లేకపోతే
పూర్వం ఉన్న ప్రవక్తలు కావచ్చు, లేకపోతే యాజకులు, లేకపోతే ఇంకున్నటువంటి రాజులు, బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యమైన పాత్రలు వహించినటువంటి వాళ్ళు, వారు రచించినటువంటి సత్యమైనటువంటి వాక్యాలను బైబిల్ మనకి ఎంతగానో మన ఆత్మీయ జీవితాలకి సహకరిస్తూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. దేవుని కొరకు, ముఖ్యంగా దేవుని కొరకు నేర్చుకోవాల్సినటువంటి పాఠ్యాంశాలు. అయితే ఈ రోజున దేవుడు ఎవరు అనే విషయానికి వెళ్ళినప్పుడు బైబిల్ ఏమని ప్రస్తావన చేస్తుంది? ఫస్ట్ ఈ యొక్క ఆన్సర్ మనం చదవటానికి ముందుగా యోహాను సువార్త 4వ అధ్యాయం చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్లీ చదవలసినటువంటి విషయం ఏంటంటే, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో ఉన్నటువంటి మాట కలిసి చదవగలరు ఎవరైనా? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యంతోను ఆరాధింపబడును. ఓకే, ఈ యొక్క పాఠ్యాంశం దేవుని కొరకు కాబట్టి యేసుక్రీస్తు వారి నోట్ల నుండి వచ్చిన ప్రతి మాటను మనం ప్రామాణికంగా తీసుకోవాలి. ఆయన హృదయం నుండి, ఆయన నోటి నుండి, ఆయన ఆలోచన నుండి పుట్టిన ప్రతి తలంపు మానవ జాతి క్షమాభివృద్ధి కొరకు. అది కాక అసలు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తండ్రి అయిన దేవుని గురించినటువంటి ఆ గొప్ప విషయాన్ని దేవుని కొరకు విట్నెసర్, ద బెస్ట్ అండ్ ద గ్రేటెస్ట్ విట్నెసర్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో ఎవరైనా దేవుని కొరకు గొప్ప విట్నెసర్ ఉన్నారంటే దట్ ఇస్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. అర్థమవుతుందమ్మా? యేసుక్రీస్తు వారు మాత్రమే దేవుని యొక్క ఉనికిని బయలుపరిచారు. దేవుని యొక్క ఆ మహోన్నతమైన మహాశక్తిని కానీ, దేవుని యొక్క గొప్పతనాన్ని కానీ ఈ భూప్రపంచంలో ఎవరైనా బయలుపరచనలో ఉన్నారంటే అది దేవుని యొక్క కుమారుడని క్రీస్తు యేసువారు. కనుక ఈ వచనంలో రాయబడింది ఏంటంటే, దేవుడు ఆత్మ కనుక. సో గాడ్ ఇస్ స్పిరిట్. గాడ్ ఇస్ స్పిరిట్ అంటే దేవుడు ఆత్మ కనుక కింద ఉన్న మాట ఏంటంటే, ఆయన ఆరాధించేవారు కూడాను ఆత్మతోను సత్యంతోనే ఆరాధించాలి. దట్ ఇస్ ద మెయిన్ థింగ్. అసలు దేవుడు ఎవరు అనే విషయానికి వెళ్ళేటప్పుడు ఎందుకంటే ఈ క్వశ్చన్ వస్తుంది, మరి యేసుక్రీస్తు మరి ఆత్మ కాదా, మరి ఆయన ఎలా ఉన్నారు ఇంతకు ముందు? సో ఈ మాటకు సమాధానం ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా దిక్కులు, చాలా సందర్భాల్లో బైబిల్ గ్రంథం రాసుకొచ్చారు. అసలు ఆయన ఏంటి, ఆయన ఉనికి ఏంటి, తండ్రి దగ్గర ఆయన ఉనికి. యోహాను సువార్త ప్రత్యేకించి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క గొప్ప ఉనికిని, ఆయన యొక్క స్థితిగతులను భూమి మీద కానీ, అటు పరలోకంలో కానీ, లేక తండ్రి యొద్ద ఉండేటప్పుడు కానీ, లేక భూమి మీద వచ్చిన తర్వాత కానీ ఆయన ఏంటి, ఆయన యొక్క జీవిత విధానం ఏంటి, ఎలా ఉండేది, ఎలా ఉన్నది అనే విషయాలు కూడా రాయబడ్డాయి. అయితే మొట్టమొదటి మరొక 2 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందాము. సో యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో యోహాను రాసినటువంటి ఈ యొక్క గ్రంథంలో, సువార్తలో ఈ యొక్క మాట చాలా ప్రాముఖ్యతను మనకి బయలుపరుస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. సో ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో ప్రాముఖ్యమైన విషయం, ఈ యొక్క సందర్భాన్ని మనం మాట్లాడాలి. చాలా ఇది ఇక్కడ ఉన్నటువంటి 1వ అధ్యాయము 18వ వచనంలో ఉన్నటువంటి విషయాన్ని కూలంకుషంగా నేర్చుకోవటానికి ముందుగా మనము తప్పనిసరిగా ఎక్కడికి వెళ్ళిపోవాలంటే 1వ వచనానికి వెళ్ళిపోవాలి. 1వ వచనం దగ్గరికి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా 1వ వచనంలోనే ఈ రోజున వారికి ఉన్నటువంటి జ్ఞానమును, వారికి ఉన్నటువంటి ఉద్దేశాన్ని బయలుపరుస్తున్నారు. సో 18వ వచనం, ఎవడైనను ఎప్పుడైనను దేవుని చూడలేదు. చాలా జాగ్రత్తగా మీరు వినండి. ఎవడైనను ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. సో బయలుపరచెను సో అంటే ఏంటి? యేసుక్రీస్తు వారు రివీల్ చేశారు. కానీ అటు ప్రవక్తల్లో కానీ, లేకపోతే అంటే ప్రవక్తలో ముఖ్యంగా మనము చూడవలసినటువంటి పర్సన్ ఎవరు ఉన్నారంటే మోషే గారు ఉన్నారు. మోషే కానీ, లేకపోతే ఇంకా నెక్స్ట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరు కూడా దేవుని చూడలేదు. ఆ స్వరం విన్నారు. అసలు స్వరం ఏంటి, అసలు దేవుని యొక్క ఆ ప్రాముఖ్యతలో కూడా కాస్త మనం వెళ్దాము. ఈ వచనం యొక్క ఉద్దేశము మనకు అర్థం కావాలంటే తప్పనిసరిగా మనము 1వ అధ్యాయం 1వ వచనానికి వెళ్ళాలి. అక్కడ ఏంటుంది? ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడు. దీనికి చాలా ఇప్పటికీ యూట్యూబ్లో బహుశా నేను అనుకుంటున్నాను 100ల సంఖ్యలో ఎక్స్ప్లెనేషన్లు ఉన్నాయి.
అయితే ఏ ఎక్స్ప్రెషన్ ఎవరికున్న థాట్స్ని బట్టి, ఎవరికున్న ఆలోచన బట్టి, ఎవరికున్న ఉద్దేశాన్ని బట్టి ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఈరోజు జస్ట్ స్టడీ చేద్దాం, అందరం స్టడీ చేద్దాం. సో ఈ స్టడీలో ఒక అద్భుతమైనటువంటి ఆలోచన దేవుడు బయలుపరుస్తున్నాడని నమ్ముతున్నాను. పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహిస్తున్నాడని నమ్ముతున్నాను. ఓకే, అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఇక్కడ సాంకేతికాన్ని మనం చూస్తాము. ఆద్యందు వాక్యం. సో ఈ మాటలో బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యంగా ఫస్ట్ ట్రాన్స్లేషన్ బైబిల్ అంటే గ్రీక్ నుండి, డైరెక్ట్గా గ్రీక్ నుండి, న్యూ టెస్ట్మెంట్ గ్రీక్ నుండి విక్లిఫ్ బైబిల్ ఉంది. విక్లిఫ్ బైబిల్, జాన్ విక్లిఫ్ గారు దీన్ని 1395 సంవత్సరంలో న్యూ టెస్ట్మెంట్ ట్రాన్స్లేషన్ అయింది. ఫస్ట్ బైబిల్ అనమాట ఇది. గ్రీక్ నుంచి గ్రీక్ నుంచి ట్రాన్స్లేషన్ అయింది. అయితే ఈ యొక్క బైబిల్ ఆయన ఏం రాశారు, ఇంగ్లీష్ ఏం రాశారో మనం చదువుతాం చూడండి. ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ ఎట్ గాడ్. సో ద వర్డ్ వాజ్ ఎట్ గాడ్ అండ్ గాడ్ వాజ్ ద వర్డ్. సో ఇంగ్లీష్ బైబిల్లో కేజీబీలో ఉంటుంది ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అండ్ వర్డ్ వాజ్ విత్ గాడ్ ఉంది. ఇది ఇక్కడ ఎట్ గాడ్ ఉంది, అక్కడ విత్ గాడ్ ఉంటుంది. సో వర్డ్ వాజ్ గాడ్ ఉంటుంది, వర్డ్ వాజ్ గాడ్ అని ఉంటుంది కింగ్ జేమ్స్ వెర్షన్లో. కానీ ఇక్కడ విక్లిఫ్ బైబిల్ ఏముంది, గాడ్ వాజ్ వర్డ్. సో ఇది గ్రీక్లోకి వెళ్తే ఎవరైనా చదువు గూగుల్లోకి వెళ్ళి జాన్ 1:1 ఇన్ గ్రీక్ అని కొట్టండి. ఇన్ గ్రీక్ అని కొట్టిన తర్వాత అక్కడ బైబిల్ హబ్, గ్రీక్ బైబిల్ హబ్ ఓపెన్ అవుతుంది. గ్రీక్ బైబిల్ హబ్లో అక్కడ ఒక ట్రాన్స్లేషన్ ఉంటుంది. ఎలా ఉంటుందో ఒకసారి ఇంగ్లీష్లో కూడా మీరు చూడండి. ఏ విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఈ విక్లిఫ్ బైబిల్ ఏ ట్రాన్స్లేషన్ అయితే ఇచ్చిందో, మరి ఎందుకు మారిందో, ఎలా మారిందో, ఏ కోణంలో మారిందో తెలియదు. కానీ మరి కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే కొన్ని వందల సంవత్సరాల తర్వాత టోటల్గా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కాదు, ప్రపంచంలో చాలా ట్రాన్స్లేషన్ మారిపోయాయి. ఆ టిండల్ బైబిల్ కూడా అది కూడా ఫస్ట్ ట్రాన్స్లేషన్లో ఎలా రాశారు, వర్డ్ వాజ్ విత్ గాడ్ అని రాశారు. కానీ మరొక 2-3 ఇయర్స్ తర్వాత టిండల్ బైబిల్లో 2 వెర్షన్స్ ఉంటాయి. మళ్ళా కూడా ఏం రాశారంటే గాడ్ వాజ్ వర్డ్ అని రాశారు. సో గాడ్ వాజ్ వర్డ్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేయవలసినటువంటి పదానికి వస్తే గాడ్ వాజ్ వర్డా, వర్డ్ వాజ్ గాడా? ఏందయ్యా మీ బాధ? గాడ్ వాజ్ వర్డా, వర్డ్ వాజ్ గాడా అంటున్నారు. వర్డ్ వాజ్ గాడ్. వర్డ్ అంటే ఓకే, ఇక్కడ మరలా కూడా మరొక ఆలోచనకు వెళ్దాం. వర్డ్, WORD, వర్డ్. వర్డ్ అంటే ఏంటి? పదం కదా. సో వర్డ్ అంటే పదం. సో వాక్యం అనే పదాన్ని ఇక్కడ వర్డ్ అని ఇచ్చారు. ద వర్డ్ ఆఫ్ గాడ్, ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం అన్నారు తెలుగు ట్రాన్స్లేషన్లో. వర్డ్ అంటే వాక్యం కాదు కదా, పదం కదా. మరి ఓకే, ఇది వేరే విషయానికి వస్తుంది. నేను తప్పదు దీనికి ఆన్సర్ ఇంకొక వీడియోలో మీకు ఇస్తాను, కానీ మనకున్న సబ్జెక్ట్ కాబట్టి. సో ఇక్కడ వాక్యం అనుకుందాం. వాక్యము దేవుడా, దేవుడు వాక్యమా? ఇక్కడ ఉన్నటువంటి విక్లిఫ్ బైబిల్లో దేవుడు వాక్యము అని రాయబడ్డది. దేవుడు వాక్యం అని రాయబడ్డది. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈరోజు క్రైస్తవ కుటుంబాలు మనకి సత్యం కావాలి. ఈ రోజున దాచబడిన సత్యం పరిశుద్ధాత్ముడు తప్పనిసరిగా బయలుపరచడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ వినే చెవులు ఉండాలి. అందుకే బైబిల్ ఎక్కువ మెన్షన్ చేసేది చెవి కలిగిన వాడు వినుగాక. చెవి కలిగి ఆత్మీయ చెవి, ఆత్మీయ నేత్రము, ఆత్మీయ ఆలోచనతో కలిగినటువంటి మనస్సు ఉంటే సత్యము జాగ్రత్తగా వంటబడుతుంది. అర్థమవుతుందా? అయితే ఇక్కడ గాడ్ వాజ్ వర్డ్ క్లియర్ గా ఉంది. మరొకసారి మీకు కూడా చదువుతున్నాను. ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ ఎట్ గాడ్. సో ద వర్డ్ వాజ్ ఎట్ గాడ్. దిస్ ఈస్ ద ఫస్ట్ ట్రాన్స్లేషన్. మొట్టమొదటి విక్లిఫ్ 1395 అంటే ఇంచుమించుగా 13th సెంచరీలో ట్రాన్స్లేషన్ అయినటువంటి బైబిల్ ఇది. సో ఇది కాక మనకి పాత బైబిల్ ఒకటి ఉంది ఇన్ ద వరల్డ్లో. ఆ వెర్షన్ ని లాస్ట్ టైం ఎప్పుడో మా ఫ్రెండ్ దగ్గర చూసాను, అదే ప్రస్తుతానికి లేదు. కానీ తప్పనిసరిగా ఈసారి నేను ట్రై చేస్తాను. అందులో కూడా అది అని ఉంటుంది. వాక్యమును అది అని రాయబడుతుంది. ట్రాన్స్లేషన్ అది ఇట్ అని రాయబడుతుంది. సో ఇక్కడ మనకు అర్థం కావాల్సిన ప్రాముఖ్యమైన ఒక విషయం, ప్రియమైనటువంటి సహోదరులకు మనం చేస్తున్నాను. సత్యమును మనం చదువుతున్నాం, బైబిల్ చదువుతున్నాం, ప్రతిదినం చదువుతున్నాం.
ఎవరు చెప్పిన మాటకో మనం లోబడుతున్నామా? ఎవరి ఆలోచనకు లోబడుతున్నామా? బైబిల్ చెప్పే మాటకు లోబడుతున్నామా? క్రైస్తవ్యము ఈ రోజు చాలా జాగ్రత్తగా అంత్య దినాల్లో ఉన్నామనే విషయం సంఘం గమనించాలి. దేవుని సంఘం గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనము చివరి దినాల్లో ఉన్నాము, ఎండ్ టైమ్స్ లో ఉన్నాము. సో ఈ ఎండ్ టైమ్స్ లో సిద్ధపడవలసిన బాధ్యత మనకుంటది. సత్యముతో కలిసి సిద్ధపడవలసిన బాధ్యత ఉంటుంది. సత్యం ఏం మాట్లాడుతుంది ఇక్కడ? ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్, ఆది యందు వాక్యం ఉన్నది, అండ్ ద వర్డ్ వాజ్ ఎట్ గాడ్, దేవుని దగ్గర ఆ వాక్యం ఉన్నది, అండ్ గాడ్ వాజ్ వర్డ్. ఇక్కడ క్లారిటీ ఏమంటే ఆ వాక్యం ఎవరంటే యాక్చువల్గా దేవుడు వాక్యము. సో ఆ వాక్యం అనే టైటిల్ ని ఇప్పుడు మనకి వాక్యం ఇక్కడ మరొకసారి, గాడ్ వాజ్ వర్డ్, దేవుడు వాక్యం అనమాట. సో వాక్యమైనటువంటి టైటిల్ ఎవరికి ఇవ్వడది అనేది మనం చూస్తే, వాక్యం అనే ఈ వర్డ్ ని గాడ్ వాజ్ వర్డ్. మరొకసారి మీకు చెప్తున్నాను, ఈ చిన్న క్లారిఫికేషన్. దేవుడు ప్రేమమయుడు. ప్రేమ దేవుడు కాదు, ప్రేమ దేవుడు కాదు, దేవుడు ప్రేమమయుడు. సో దేవుడు ప్రేమయ్యాడు. దేవుడు ప్రేమ అనేది చాలా పరిశుద్ధమైంది. కానీ ప్రేమ దేవుడు అనుకుంటే చాలా తప్పులు, చాలా అసభ్యకరమైనటువంటి జీవితాలు కూడా ఉంటాయి. ఈ లోకంలో ప్రేమ ఈ లోకంతో మిళితమైపోయింది, చీకటితో మిళితమైపోయింది ప్రేమ ఉంది. కానీ దేవుని ప్రేమ చాలా స్పష్టంగా ఉంది. గ్రీకులో అది 4 విధాలుగా విశదీకరణ అయింది. ఓకే, జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా మాట్లాడుతున్నాను. గాడ్ వాజ్ ద వర్డ్. అసలు విషయం ఏంటంటే దేవుడు ఆ శబ్దము, దేవుని యొక్క మహా ఉనికిని అయితే ఆ వాక్యం ఎవరి దగ్గర ఉందంట? ఎవరి దగ్గర ఉంది? ఎవరు? దేవుని దగ్గర ఉంది. అంటే దేవునిలో ఉన్నటువంటి ఆ వాక్యము శరీరం దాల్చింది. అది తర్వాత సబ్జెక్ట్ నేను వస్తాను. సో ఇక్కడ మనము ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం చదువుకోవాలి. 13 ఏం చదువుకోవాలి? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 13వ వచనం. రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము. సో ఇట్ ఇస్ a totally peculiar thing to understand. Every Christian needs to understand. ప్రతి క్రైస్తవుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా జాగ్రత్త, కాస్త మనసు పెట్టండి. మేము మీద కొత్త బాధ ప్రకటించట్లేదు, మేము మీద కొత్త బాధ మీకు చెప్పాలని ఆలోచన కాదు. సత్యమైన వాక్యము ఏమై ఉన్నదో, సత్యానికి కట్టుబడి ఉండటానికి ఇక్కడ వాక్యం అనే నామము ఆయనకి పెట్టబడి ఉండేది. వాక్యం అనే నామం. వాక్యం ఎవరంటే అసలు వాక్యం ఏంటి? గాడ్. మీరన్నట్లే వాక్యము దేవుడే. సో ఆ దేవుడు అనే ఆ వాక్యం అనే పేరు ప్రభు యేసుక్రీస్తు వారికి. సో మరి ఆ వాక్యము శరీరానికి లోకానికి వచ్చింది కదా అనే మాట ప్రస్తావన ఉంది. నేను ఆ మాటకి వెళ్తాను తప్పనిసరిగా. ఆ మాటను కూడా మీకు తెలియజేస్తాను. దాంట్లో ఉన్నటువంటి ఈ భాగంలో ఇక్కడ యేసుక్రీస్తు వారిని మేము దేవుడు కాదంటున్నామని మా కొరకు మీరు చాలా మంది సహోదరులు మా కొరకు మీరు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు వారిని దేవుడు కాదంటున్నామని మీరు మా మీద నింద వేస్తున్నారు. ఇది నింద. ఒక్క మాట గ్రహించండి, మేము చెప్పట్లేదు. అపోస్తులు ఏమైతే బోధించారో, అపోస్తులు దేనినైతే ప్రకటించారో, అపోస్తులు దేనినైతే మనకిచ్చారో, అపోస్తులు చెప్పిన మాటనే మేము చెబుతున్నామే కానీ వేరే కొత్త పదం మేము తీసుకోవట్లేదు. యేసుక్రీస్తు వారు అక్షర సత్యంగా చెప్తున్నాను, నా రక్షకుడు, నా ప్రభు, ఆయన ద్వారా మాత్రమే మాకు మోక్షం ఉంది. యేసు నామంలో మాత్రమే మాకు విమోచన ఉంది, పాప క్షమాపణ ఉంది, మారు మనసు మేము కలిగి ఉన్నాం క్రీస్తు యేసు నామంలో. సో మాకు తండ్రి యొద్దకు వెళ్ళే స్తోమత స్థితి కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుగ్రహించారు. ఇది నేను నా వీడియోలో ప్రతి వీడియోలో ఈ విషయాన్ని నేను మీకు తెలియజేస్తూనే ఉన్నాను. ప్రియమైనటువంటి వింటున్నటువంటి వారు, నా బిడ్డలు కూడా, యవన బిడ్డలు కూడా గమనించాలని మనం చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనము యోహాను సువార్తలో ఉన్న 2వ మాటకి వెళ్దాం. 1వ అధ్యాయంలో 2వ మాట చూడండి. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఇక్కడ ఈ వచనం ప్రకారం, ఇందులో తెలుగు ట్రాన్స్లేషన్ ప్రకారం నేను చదవట్లేదు, నేను ఇంగ్లీష్లో ఇక్కడ జాన్ విక్లిఫ్ బైబిల్ ఏదైతే 1395లో ట్రాన్స్లేషన్ అయిందో మాట ప్రకారం దేవుడు వాక్యం విన్నాడు. అయితే ఆ వాక్యము చూడండి, ఆది యందు దేవుని యొద్ద ఉంది. దేవుడు ఆ వాక్యమై ఉన్నాడు. జాగ్రత్త ఆలోచించండి. దేవుడు వాక్యం. ఆ వాక్యం ఏం చేస్తుంది అంటే దేవుడిలో నుంచి వాక్యం వచ్చింది అని అర్థం. ఇక్కడ దేవునిలో నుండి వాక్యం అది. వాక్యము దేవుని యొద్ద ఉంది. నీకు అర్థమవుతుందా? వాక్యం ఏమో దేవుని దగ్గర ఉంది. సో దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ వాక్యము
దేవుని దగ్గర వాక్యం ఉంది కాబట్టి ఆ వాక్యము దేవుడు. ఇది మన సహోదరులు కూడా బోధిస్తున్నారు. కానీ దేవునిలో నుంచి వచ్చింది ఆ వాక్యము. ఎక్కడి నుంచి వచ్చింది? దేవునిలో నుంచి వచ్చింది వాక్యం. ఆ వాక్యము ఎక్కడ ఉందట? దేవుని దగ్గర ఉంది. సో అంటే మాట, దేవునిలో మాట. ఇక్కడ అర్థం పెట్టిన వాక్యం అనగా మాట, ఒక సెంటెన్స్, ఒక అర్థాన్ని ఇచ్చేది, అర్థవంతమైంది, అర్థహీనమైంది కాదు, అర్థాన్ని కలిగింది. ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండును, ఆ జీవం మనుషులకు వెలిగేడు. ఇక్కడ కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. దేవుడు ఆ వాక్యాన్ని తనలో నుంచి తీసి, తనలో ఉన్న వాక్యాన్ని తీసి ఆ వాక్యానికి శరీరం ఇవ్వటానికి ఇంచుమించుగా 4000 సంవత్సరాలు పట్టింది సృష్టి. అంటే నేను కేవలం 4000 సంవత్సరాలు అంటే ఆదాము నుంచి లెక్క పెడుతున్నాను. కానీ ఈ వాక్యం ఇన్ ద బిగినింగ్ అంటే దెర్ ఇస్ నో టైం. మన టైం జోన్ కరెక్ట్గా ఫిక్స్ చేయలేము. సో బహుశా భూమి స్థాపించబడే మనం సృష్టి యొక్క ధర్మంలోకి వెళ్ళేటప్పుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృష్టించిన, భూమి నిరాకారంగా శూన్యంగా ఉండెను. అంటే ఆది అంటే ఇట్ ఈస్ లాంగ్. సో వీ అన్నోన్ అబౌట్ దట్. దానికి మనకు తెలియని విషయం ఏంటంటే అది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం కావచ్చు, మిలియన్స్ ఆర్ బిలియన్స్, వీ డోంట్ నో అబౌట్ దట్. సో ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే ఆదిలో దేవుడు వాక్యాన్ని తనలోనే తీసుకొచ్చాడు. అసలు తనే వాక్యము, తనే ఆ వాక్యము కుమారుడు. అంటే తనలోనొచ్చిన కుమారుడు అని అర్థం ఇక్కడ. సో తనలో వచ్చిన కుమారుడు, కానీ తన దేవుడు కాదు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, దేవుడినిలో నుంచి వచ్చిన కుమారుడు. సో అందుకే ఆయన్ని ఆది సంభూతుడు అని అంటారు. ఆది సంభూతుడు. ఆది అంటే బిగినింగ్, సంభవించేవాడు, పుట్టేవాడు, సంభవించేవాడు, వచ్చినవాడు, కలిగినవాడు. దేవుడు తనలో నుండి తీసుకొచ్చాడు, తనలోంచి కలిగించాడు, తనలో నుంచి జన్మనిచ్చాడు, తనలో నుంచి హీ క్రియేటెడ్. సో హీ క్రేమ్. ఇక్కడ ఉన్న విషయంలో మనం ఏంటంటే ఆయనలో నుండి దేవునిలో నుండి వచ్చిన వాక్యం అది. సో ఆ వాక్యం ఇక్కడ మనకు అర్థం కావాలి. ఆ వాక్యం ద్వారా దేవుడు సకల సృష్టిని చేశాడు. ఈ యొక్క విషయానికి అర్థం కావాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ విషయానికి అర్థం కావాల్సిన విషయము, దేవుడు ఆదిలోనే యేసుక్రీస్తు వారిని కలుగు చేశాడు. సో ఎందుకు కలుగు చేశాడు రీజన్కి వచ్చేసరికి హెబ్రీ పత్రిక మనకు చాలా స్పష్టంగా ఇస్తుంది. ఏమని ఇస్తుంది? ఎందుకు కలుగు చేశాడని ఇస్తుంది. దీనికి ఉన్నటువంటి చాలా క్లారిఫికేషన్స్ నేను మీకు ఇస్తాను. దేనికి కలుగ చేయవలసి వచ్చింది దేవుడు యేసుక్రీస్తు వారిని? హెబ్రీ పత్రిక ఏం మాట్లాడుతుంది? మీకేమైనా ఐడియా ఉందా? వచనం, ప్రభువైన యేసుక్రీస్తు వారు అసలు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? ఆయన ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఎందుకు దేవుడు సృష్టి అంతటిను చేయవలసి వచ్చింది? ఎందుకు చేశారు? యేసుక్రీస్తు వారికి చేసే శక్తిని, బలమును, జ్ఞానమును, సమస్తమైన ఆధిపత్యమును, ఔన్నత్యమును, సకలమైనటువంటి పరిపూర్ణతను ఎందుకు దేవుడు ఆయనకు అనుగ్రహించారు? ఏ సృష్టినైతే యేసుక్రీస్తు వారు చేశారో ఆ సృష్టి కొరకు ఆయన మరణించవలసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సృష్టి కొరకు మరణించారు. సృష్టి కొరకు మరణించవలసిన ఆవశ్యకత ఉంది. వింటున్న ప్రతి ఒక్కరికి క్రీస్తు యేసు నామములో మనం చేస్తున్నాను, మేము దేవుడు యేసుక్రీస్తు వారు కాదు అంటున్నామే గాని ఆయన దేవుని యొక్క స్వరూపమై ఉండి ఈ లోకంలోనికి ఆయన రావటానికి గల కారణమే తండ్రి అయిన దేవుడు మాత్రమే ఆయన ఈ లోకములకు పంపించుకున్నాడు అనేటువంటి విషయాన్ని మీకు విశదీకరిస్తున్నాం. ఆది యందు వాక్యం, ఆ వాక్యము దేవుని దగ్గర ఉండి దేవుడే అసలు రియల్గా వాక్యం. అంటే ఒక వాక్యము లేక ఒక మనిషికి, ఇక్కడ మీకు ఇంకా అర్థం కావాలి, యేసుక్రీస్తు డైరెక్ట్గా దేవుని నుంచి వచ్చాడు. ఈరోజు మనం ఎక్కడి నుంచి వచ్చాము? మనం కూడా దేవుని నుంచి వచ్చాం కదా. లేక మనం ఏమైనా ఇంకొకరి నుంచి ఎక్కడైనా వచ్చామా? అర్థమవుతుందా మీకు? దేవుని ఎక్కదా? అదే మొన్న దినంలో నేను మీకు తెలియజేశాను. ఏంటి? సృష్టి యొక్క రకాలు, ఎన్ని రకాలుగా వచ్చాం. మానవ సృష్టి కొరకు మాట్లాడుకుంటే చాలా జాగ్రత్తగా అర్థం కావాలి. ఈ మానవ సృష్టి కొరకు మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్గా దేవుడు, మనం ఇక్కడ ఆదాము కొరకు మాట్లాడితే డైరెక్ట్గా దేవుడు ఏం చేశాడు?
నేల పైన ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా పోగు చేసి తనని తయారు చేసి డైరెక్ట్గా ఊపిరి ఊదాడు. ఇది 1వ జన్మ. 2వ జన్మ ఆయనలో నుండి ఎవరిని తీశారు? ఒక ఎముకని తీసి ఒక స్త్రీగా నిర్మించాడు. ఇది 2వ జన్మ. వీళ్ళిద్దరి కలయికల్లో నుంచి మరొక జీవరాశిని తీసుకొచ్చాడు. ఇది 3వ అద్భుతమైన సృష్టి. తరువాత 4వది డైరెక్ట్గా దేవుని యొక్క ఆత్మ, దేవుని దగ్గర నుంచి వచ్చిన వాక్యమే ఒక స్త్రీ గర్భంలో ప్రవేశింపజేసి పరిశుద్ధాత్మ యొక్క శక్తి కమ్మగా మరొక మానవ జాతి, నూతనమైన పాపము లేని మానవ జాతి ఎవరంటే అది ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించింది. అంటే 4 రకాలైనటువంటి జన్మలు. ఫైనల్గా ఏ మనుషుడైతే పాపమును శాపము నుండి బయటకు రావాలని దేవుడు అనుకున్నాడో అది తన కుమారుడిని క్రీస్తు యేసు ద్వారా 4వ జన్మ. ఎవరైతే యేసుక్రీస్తు వారిని ఏమిని నమ్మితే పరలోకం వెళ్తాం. బైబిల్ ఏం చెప్తుంది? యేసుక్రీస్తు వారిని ఏమిని నమ్మాలని బైబిల్ చెప్తుంది. అసలు యేసుక్రీస్తు వారిని బైబిల్ ఏమని మాట్లాడుతుంది? ఈ విషయము చాలా మంది తెలియదు. యేసుక్రీస్తు వారిని ఏమైనా నమ్మితే మన నుంచి జీవం కలుగుతుందో ఈరోజు చాలా మందికి అర్థం కాని విషయం ఇది. యేసుక్రీస్తు వారిని ఏమైనా నమ్మాలి, ఏమైనా నమ్మితే మనకి పరలోకము సంప్రాప్తి అవుతుంది అనే విషయం చాలా మందికి అర్థం కానటువంటి విషయం ఇది. చూడండి ఒక్కసారి 1 యోహాను 4వ అధ్యాయము 14వ వచనం చూడండి. మరియు తండ్రి తన కుమారుణ్ణి లోక రక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యం ఇస్తున్నాము. యేసు దేవుని కుమారుని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలుచుని ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. ఇక్కడ గమనించవలసింది, నీకు రక్షణ ఎలా ఉంది? ఈరోజు క్రైస్తవ కుటుంబాలకి రక్షణ ఉంది. యేసుక్రీస్తుని ఏమైనా నమ్మితే రక్షణ కలుగుతుంది. యేసుక్రీస్తు వారిని నీవు నమ్మే విధానం ఏంటి? యేసుక్రీస్తు వారిని ఏ విధంగా నమ్మాలి? నమ్మితే నీకు రక్షణ ఉంది. బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు వారిని దేవుడిగా నమ్మితే నీకు రక్షణ ఉందని. ఎక్కడైనా బైబిల్ ప్రస్తావన చేసిందా? ప్రస్తావన చేయలేనటువంటి మాటను నువ్వు ఎలా మాట్లాడుతున్నారయ్యా? ఏ విధంగా మాట్లాడుతున్నావు తమ్ముడు? ఈరోజు ఏమని నమ్మాలి ప్రభువైన యేసుక్రీస్తు వారిని? యోహాను సువార్త మనకి చదువుకున్నాం కదా, 1 యోహాను 4:14లో మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూసి సాక్ష్యం ఇస్తున్నాం. యోహాను గారి సాక్ష్యాన్ని నమ్మరా మీరు? యోహాను గారి సాక్ష్యాన్ని నమ్మరా ఈరోజు క్రైస్తవ కుటుంబాలు? యేసు ప్రభు వారికి యోహాను అంటే ఎంత ప్రేమో మీరు బైబిల్ చదువుతున్నారు కదా, బైబిల్ గ్రంథాలు చదువుతున్నారు కదా. అందులో తన ప్రియ శిష్యుడైనటువంటి యోహాను గారు మాట్లాడుతున్నారు. ఏమని నమ్మాలని ప్రస్తావన చేస్తున్నారు? తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన రక్షకుడు. అంతేకాదు ఇంకా చాలా వచనాలు, చాలా సందర్భాలు ఉన్నాయి. ఏమైనా నమ్మాలి, ఏమైనా నమ్మితే మనకి నిత్య జీవము కలుగుతుంది అనే విషయాల్లో బైబిల్లో ఆయన ఏమని నమ్మాలి? ప్రభుగా నమ్మాలి, కుమారుడుగా నమ్మాలి. కానీ దేవుడిగా నమ్మమని ఎక్కడైనా ప్రస్తావన చేయబడ్డదా? చూడండి ఒకసారి 1 యోహాను 5వ అధ్యాయం 4వ వచనం చదవగలరా? దేవుని మూలంగా పుట్టిన వారందరూ దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. 5వ వచనం కూడా చదవనా? యేసు దేవుని కుమారుని నమ్ము వాడు తప్ప లోకమును జయించువాడు మరెవరో. యేసు క్రీస్తు వారు దేవుని కుమారుని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు ఎవరు? ఈరోజు లోకమును పాపము, లోకమును అనగా పాపమును, అపవాదిని, చీకటిని జయించగలగల శక్తి ఈరోజు క్రైస్తవుడికి ఉంది. ఎలా ఉంటుంది క్రైస్తవుడికి? ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన రక్షకుడని నమ్ముతున్నామో, యేసుక్రీస్తు వారు మన జీవితంలో దేవుని యొక్క అద్భుతమైన, మహా అద్భుతమైనటువంటి దేవుని యొక్క ఏకైక కుమారుడిని విశ్వసిస్తున్నామో అప్పుడే కదా మనకి ఆ యొక్క రక్షణ పరిచయం అవుతుంది. సో లోకాన్ని జయించడానికి ఈరోజు మనకి ఉన్నటువంటి మధ్యవర్తి అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వసించాలి. బైబిల్ చెప్తుంది దేవుడు ఒక్కడే అని. దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్తుంది. సో ఇంకా మనకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. నేను మీకు ఈ విషయం తెలియచేయాలని ఆశపడుతున్నాను. అసలు దేవునికి ఉన్నటువంటి, ఇక్కడ చూద్దామండి, మరొక్క మాట చూద్దాం. 14వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం కూడా చూద్దాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా
మన మధ్య నివసించను. ఆ వాక్యము ఏ వాక్యాన్నైతే ఆదిలో దేవుడు కన్నాడో, ఆదిలో తన దగ్గర ఉందో, ఆదిలో తనలో ఉందో, ఆదిలో తనలో ఉంది కాబట్టి తనై ఉన్నాడో ఏంటి ఆ వాక్యము చూడండి కిందకు వస్తే, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. జాగ్రత్త ఒక్కసారి మరొకసారి చదువుకుందామా? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణగా మన మధ్య నివసించను. యోహాను గారు అంటున్నారు ఆ వాక్యమట శరీరాన్ని దాల్చింది. ఎస్, 100% ప్రతి ఒక్కరూ చెప్తున్న విషయమే. ఇక్కడ నుండి కాస్త వినండి, కాస్త వింటే మనకు అర్థమవుతుంది. మీరు కొంత చదివేసి కొంత విడిచిపెట్టకండి, పూర్తిగా చదవండి. కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. సో తర్వాత ఏంటి? తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని. యేసుక్రీస్తు వారు ఎవరి వల్ల కలిగాడు? తండ్రి వల్ల కలిగాడు. ఇక్కడ చాలా జాగ్రత్త అండి. రిలేషన్ ఎందుకని మిస్ అయిపోతున్నారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటున్నారు, ముగ్గురు దేవుళ్ళు అంటున్నారు, ఒక్కడే దేవుడు అని చెప్తున్నారు. ముగ్గురు దేవుళ్ళు అంటున్నారు, ఒక్క దేవుడు చెప్తున్నారు. ముగ్గురు దేవుడి పేర్లు ఎత్తున్నారు, ఒక్క దేవుడు. ఎంతమంది దేవుళ్ళు అండి? యేసుక్రీస్తు దేవుడు అండి, పరిశుద్ధాత్మ దేవుడు అండి. అసలు పరిశుద్ధాత్మ దేవుడు అని ఎక్కడుందయ్యా? ఓకే, తెలుగు ట్రాన్స్లేషన్లో కాస్త కూస్త అటు ఇటు పదాలు ఉన్నాయి. అసలు దాని యొక్క నమూనా, దానికి ఉన్నటువంటి పరిపక్వత మనం వెళ్తే మనకు అర్థమవుతుంది నిజమేంటో, అందులో దాగిన సత్యం ఏంటో. పరిశుద్ధాత్ముడు దేవుడు అనే పదజాలము ఎక్కడనుందా? కాస్త మనం జ్ఞానము కలిగి బోధిస్తున్నాం కాబట్టి సత్యవాక్యాన్ని. ఈరోజు అన్యజనాంగం దగ్గర హేళన చేయబడుతున్నారే ఈ యొక్క డిబేట్ల వల్ల, వాటి వల్ల, వీటి వల్ల. సత్యం ఏంటో గ్రహించి నిజమైనటువంటి బోధ చేయటానికి ఏంటి అడ్డొస్తుంది? జ్ఞానం అడ్డొస్తుందా? లేకపోతే మన శరీరంలో ఉన్నటువంటి కాస్త ఈగోనెస్ అడ్డొస్తుందా? గ్రహించాలి. ఇక్కడ చూడండి, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ. తండ్రి వలన కలిగాడు యేసుక్రీస్తు వారు. తండ్రి వలన కలిగింది మహిమ. అదే విధమైన మహిమ మనము కనుగొనాలని అపోస్తలుడైనటువంటి యోహాను ప్రస్తావనలో ఈ మాట మనం వింటున్నాము. యోహాను రాస్తున్నటువంటి మాటలో ఉన్నటువంటి ప్రాముఖ్యత మనం గ్రహించాలి. తండ్రి వలన కలిగిన కుమారుడైన యేసుక్రీస్తు వారు. కుమారుడు ఇక్కడ రిలేషన్ చూడండి. ఓకే, మీరు అంటున్న మాటకే నాకు అర్థం కాలేదు, మీరు చెప్పండి. పోనీ మీరు నెక్స్ట్ మా కామెంట్లో నాకు తెలియచేయండి. ఈ యొక్క విషయాన్ని కామెంట్ తెలియచేయండి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటి అంటున్నారు. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ, నీవు, నేను, అపోస్తలులు, మొదట ఆదాము, చివరి వరకు మనం అందరము ఆయన నుంచి వచ్చిన వారమే. తండ్రిలో నుండే సమస్తము. ఇది ఒక్కటే మీరు గమనించండి. తండ్రి నుండే యేసుక్రీస్తు వారు వచ్చారు. యేసుక్రీస్తు వారే ఆదాము చేశారు. ఆదాము నుండి అవ్వ వచ్చింది. అవ్వ ఆదాము నుండి మనం వచ్చాం. ఇట్ ఈస్ అ ప్రాసెస్. వై ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్? ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ యువర్ మైండ్ రైట్ నౌ. ఒక్కసారి ఆలోచించండి. తండ్రి నుండి కుమారుడిని క్రీస్తు యేసు వచ్చారు. పరిశుద్ధాత్మ ఉంది, ఆయనే ఆత్మ అయి ఉన్నారు. సో ఇక్కడ గాడ్ ఈజ్ సంథింగ్ విచ్ బిహైండ్ అవర్ నాలెడ్జ్, విచ్ వీఆర్ నాట్ ఏబుల్ టు క్యాచ్ ఇస్ మైండ్ అండ్ పవర్ అండ్ విల్. మనకు అర్థం కాని గ్రహించలేనటువంటి విషయం ఇది. కాస్త ఆలోచనతో మనం ఉంటే మనకు అర్థమవుతుంది. తండ్రి నుండి కలిగిన కుమారుడైన క్రీస్తు యేసు వారు సకల సృష్టిని చేసి మనల్ని కూడా చేశాడు. మనలో ఉన్న సమస్తమున పరిశుద్ధాత్ముడు ఇన్నర్ పార్ట్స్ ని, లోపల ఉన్నటువంటి సమస్తం లోపలికి వెళ్ళి ఆయన ఆత్మకు కావలసినటువంటి సమస్తాన్ని ఆయన కూడా నడిచి, పరిశుద్ధాత్మ అటు తండ్రి యొక్క ఆజ్ఞ మేరకు యేసుక్రీస్తు వారు తయారు చేసినటువంటి హ్యూమన్ బాడీ ఇది. సో బై ద డైరెక్షన్ ఆఫ్ ద ఫాదర్, తండ్రి యొక్క డైరెక్షన్ మేరకే సమస్తము సకల సృష్టి చేయబడ్డది. యేసుక్రీస్తు వారు దేవుని యొక్క మహా అద్భుతమైన జ్ఞానాన్ని మనం ఆలోచన చేసుకుంటే మనకు అర్థమవుతుంది. కనుక ప్రభైన యేసుక్రీస్తు వారు మనల్ని తయారు చేయటానికి ద రీజన్ ఫాదర్, తండ్రి మహిమ మనలో ఉంది, యేసుక్రీస్తులో ఉంది. తన యొక్క గొప్ప మహిమను మనము ఈ లోకంలో అనుభవిస్తున్నాం. రేపు పరలోక రాజ్యం చూస్తాం. తన మహిమ యొక్క గొప్పతనం ఏంటో మనం వెళ్తే ఇక్కడ మరొకసారి మీ కొరకు మరొకసారి చదువుతున్నాం. ఆ వాక్యం శరీరధారే కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించింది. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని. మనం ఎందుకు మర్చిపోతున్నాం? తండ్రి వలన కలిగినట్టు కదా యేసుక్రీస్తు వారు.
యేసుక్రీస్తు వారు ఉనికి ఎక్కడుంది? ఆది యందు వాక్యము అన్నారు కదా, అది నమ్ముతున్నారే. ఆది యందు వాక్యము, ఆ వాక్యాన్ని కనింది ఎవరు? సృష్టించింది ఎవరు? ఉన్నది ఎవరు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం ఉండెను. ఎక్కడి నుంచి ఉన్నది? ఎవరిచ్చారా వాక్యము? ఎలా వచ్చింది ఆ వాక్యము? ఆ వాక్యము తండ్రి ఉన్నది. అదే యోహాను అంటున్నాడు, గాడ్ వాజ్ ద వర్డ్. ఆ వాక్యము దేవుడని, ఆయనలోనే ఉన్నాడని. కనుక ప్రకటన గ్రంథంలో వాక్యం అనే పేరు ఆయనకి పెట్టబడ్డది. వాక్యం అనే టైటిల్, దాన్ని వివరిస్తున్నారు ఎవరో. ఈ యోహాను రాసినటువంటి, మన అపోస్తలుని యోహాను రాసిందే ప్రకటన గ్రంథం రాశారయ్యా. ఆయన రాసిందే యోహాను, అటు ప్రకటన గ్రంథము. సో కనుక క్లారిఫికేషన్, మోర్ క్లారిఫికేషన్ ఈ రివీల్డ్ ఇన్ ద రెవల్యూషన్. ఆ ప్రకటన గ్రంథంలో ఆయన కాస్త మరికొద్ది క్లారిఫికేషన్ ఇచ్చారు. ఈరోజు గమనించవలసిన విషయం ఏంటంటే, వాక్యం అయి ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ నా పాపల కొరకు తండ్రి వాక్యానికి శరీరాన్ని ఇచ్చారు. అందుకే హెబ్రీ పత్రిక చాలా విషయాలు మనకు బోధిస్తుంది. చాలా అర్థం కాని విషయాలను ఏకమని బోధిస్తుంది. అర్థం చేసుకోవటానికి చెవి పెడితే చెవి కలిగిన వారు విన్నుగాక. చెవి కలిగితేనే మనకు అది అర్థమవుతుంది. ఆయన, నీవు నాకు శరీరాన్ని అమర్చితివని, నీవు బలి అర్పణ కోరుకోలేదు, నువ్వు నాకు శరీరాన్ని అమర్చితివని మనకి హెబ్రీ పత్రిక గ్రంథకర్త స్పష్టీకరించారు. నువ్వు బలి అర్పణ నువ్వు కోరుకోలేదయ్యా. తండ్రితో అంటున్నారు ఆయన, నీవు నాకు శరీరాన్ని అమర్చితివి. సో ద వర్డ్ బికేమ్ ఎ ఫ్లెష్, dwelt among us. Take a form. ఇక్కడ మనం ఇక గమనించవలసిన విషయము, అసలు దేవుడు ఉన్నటువంటి మరో ప్రాముఖ్యమైనటువంటి విషయం నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. దేవుడు అంటే యేసుక్రీస్తు వారు మాట్లాడారు 4వ అధ్యాయంలో, ఆయన స్పిరిట్, గాడ్ ఈజ్ ద స్పిరిట్. దేవుడు ఆత్మ. సో ఆత్మ అయినటువంటి దేవుని యొక్క గొప్పతనాన్ని మనం గైకొనేటప్పుడు అసలు ఆయన ఎవరైనా చూస్తారా? ఆత్మను ఎవరైనా చూస్తారా? ఆత్మను ఎవరైనా చూస్తారా? చూసే శక్తి ఉంటుందా? ఎవరు చూడలేరు. కనుక ఈ మాట అంటాడు. మనం చూద్దాం, చూడండి. అపోస్తలుడు పౌలు మాట్లాడుతున్నాడు. 1 Timothy chapter 6 verse 16. 1 Timothy chapter 6 verse 16. 1 తిమోతి 6వ అధ్యాయం 16వ వచనం చూడండి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడను ఆయనను చూడలేదు, ఎవడను చూడలేరు. దేవుడిని ఎవరు చూడలేరు, చూడనేరరు. No one can see God ever. ఏ మనుష్యుడు కూడాను దేవుడిని చూడలేదు, చూడనేరరు. చూస్తే బ్రతకరు. సో ఇక ఔన్నత్యాన్ని ఈరోజు క్రైస్తవ కుటుంబాలు చూస్తూ ఉన్నాయి కూడాను. సో దేవునితో మాట్లాడాను అని మాట ప్రస్తావన చేసేటప్పుడు మనకు కూడా ఒక క్లారిటీ ఉండాలి కదా. దేవునితో నిజంగా మాట్లాడావా? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎస్, పరిశుద్ధాత్మ నీలో ఉంటే నిజముగా దేవుడు నీలో ఉన్నట్లే. యేసుక్రీస్తుని రక్షకుడని నీవు అంగీకరిస్తే, నీ పాపమును ఒప్పుకుంటే, నోటితో ఒప్పుకుంటే, మారు మనసు పొంది పశ్చాత్తాపడి నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తు యేసు నామములో నూతనముగా నువ్వు జన్మించగలిగితే, మారు మనస్సు, మార్పు చెందిన జీవితం, క్రొత్త జన్మ, సంపూర్ణ విశ్వాసం, రక్షణ, స్వస్థ, సాక్ష్యం ఈరోజు మన క్రైస్తవ జీవితాలకు వస్తే తప్పనిసరిగా దేవునితో నువ్వు మాట్లాడతావు. సో హౌ యూ విల్ టాక్? ఫేస్ టు ఫేస్. ఆర్ యూ థింకింగ్ లైక్ దట్? ఆత్మ కలిగి ఉంటే, ఆయన ఆత్మ కనుక గొప్ప ఎగ్జిస్టెన్స్ ఉంది ఇక్కడ. చాలా అద్భుతమైన ఎగ్జిస్టెన్స్ ఏంటంటే, ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించేటప్పుడు కూడా మనం కూడాను ఆత్మతోనూ సత్యముతోను, ఆత్మతోనూ అనగా పరిశుద్ధాత్మను కలిగిన వారమై, సత్యముతోను అనగా క్రీస్తును కలిగిన వారమై తండ్రైన దేవుణ్ణి ఆరాధించగలగాలి. అందుకే యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో అంటారు, నేనే మార్గమును, జీవమును, సత్యమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు కూడా ఎంట్రీ కాలేరు. సో తండ్రి యొద్దకు వెళ్ళే ఒక అద్భుతమైన వే, ఐ యామ్ ద వే, ద ట్రూత్, ద లైఫ్. ఆయన మార్గము, జీవము, సత్యము ప్రభువైన యేసుక్రీస్తు వారు ద్వారా తండ్రి యొద్దకు. ఇక్కడ నువ్వు దేవుడు యేసుక్రీస్తు వారు కలిస్తే, ఒక సహోదరుడు త్రిత్వము అంటాడు, లేని పదాలు తీసుకొచ్చి బైబిల్ పెడతాడు. దీనికి ఏదేదో చాలా గొప్ప గొప్ప సహోదరులు, గొప్ప గొప్ప
సేవకులు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. త్రిత్వము త్రిత్వము త్రిత్వం త్రిత్వము ట్రినిటీ, ఈ పదాలు అనగా త్రిత్వము, ఏకత్వము, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. మనలు కూడా అపోస్తులు కూడా యేసుక్రీస్తు వారు 17వ అధ్యాయంలో, యోహాను సువార్త 17వ అధ్యాయంకి వెళ్తే, తండ్రి నీవు నేను ఏకమై ఉన్నలాగున వీరును కూడా ఏకమై ఉండేలాగా. వీరే కాదు, నా యందు విశ్వాసం ఉంచేవారు, ఎవరెవరైతే నిన్ను నమ్ముతున్నారో, నన్ను నమ్ముతున్నారో, నీవు నన్ను పంపించావని విశ్వసిస్తున్నారో, నీవు అద్వితీయ దేవుడు అని నీవు పంపించినటువంటి నీ కుమారుడైన నన్నును నమ్మి విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడాను మనలో ఏకమై ఉన్నారు. సో వీఆర్ టుగెదర్, వీ హ్యావ్ ద బౌండ్, వీ హ్యావ్ ద గ్రేట్ యూనిటీ. దేవుడికి మనుషుడికి ఉన్న ఆ రిలేషన్ని నిలబెట్టేదే మహా అద్భుతమైన శక్తి ప్రభువైన యేసుక్రీస్తు. దేవుడికి మనుషుడికి మధ్య ఉన్నటువంటి కోల్పోయిన జ్ఞానాన్ని ఇచ్చేదే ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి మనుషుడికి ఉన్న పరిశుద్ధతను, కోల్పోయిన పరిశుద్ధతను తిరిగి బాండ్ చేసేదే ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారు మధ్యవర్తి. ఏ విషయం అంటే దేవునితో మనల్ని ఏకం చేయడానికి వచ్చినటువంటి మధ్యవర్తి. ఈ యొక్క మన అంటే మనుషులమంటే ఓకే, పాపం చేశారు కాబట్టి మన పూర్ ఫాదర్, మన ఆదాము అవ్వలు చేసినటువంటి ఆ దుర్మార్గపు పాపం వలన, అజ్ఞానం వలన, లేక అత్యతిక్రమం వలన మనం ఈ లోకానికి పరిచయం అయింది. ఒక సహోదరుడు మాట్లాడుతున్నాడు, మన ఇంటర్వ్యూలో చూశాను, ఒక సహోదరుడు మాట్లాడుతున్నాడు, అపవాది కొరకు ఆ యొక్క ఛానల్ వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్కి, సాతాను ఎవరంటే లూసిఫర్ సాతాన్ అంట. లూసిఫర్ సాతానా, కాస్త స్టడీ చేద్దాముడా, సాతాన్ ఎవరో అర్థమవుతుంది. ఈ సబ్జెక్ట్ ఇప్పుడు మంద కాదు కాబట్టి నేను మాట్లాడటం తప్పనిసరిగా అది కూడా మాట్లాడతాను, దాని కొరకు మాట్లాడతాను. దినాలు వస్తున్నాయి, తప్పనిసరిగా ప్రతి సబ్జెక్ట్ కొరకు మాట్లాడతాను. సాతాన్ లూసిఫర్ కాదు, డైరెక్ట్ సాతాన్ అపవాది ఉంది. లూసిఫర్ కంటే ముందు వచ్చింది. యెహెజ్కేలు చదివితే, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంకి వెళితే అర్థమవుతుంది ఆయన ఎవరో ఏంటో. యెషయా గ్రంథం 14వ అధ్యాయం చదివితే దానికన్నా అసలు పాపం వాళ్ళకు ప్రవేశించింది. పాపం వాళ్ళకు ప్రవేశించింది. మరి పాపం ఎవరు? ఎక్కడ వచ్చింది పాపము? ఎక్కడుంది పాపము? ఈ సబ్జెక్ట్ తప్పనిసరిగా రానున్నటువంటి ఎవరి బిడ్డలతో బైబిల్ క్లాసెస్ ఈ మధ్యన ఉన్నాయి. తప్పనిసరిగా వాటిని మీకు అందించడానికి మేము సిద్ధపడతాం. దేవుని యొక్క సత్య జ్ఞానాన్ని ఎరిగిన వారమై, దేవుని యొక్క సత్యమైనటువంటి వాక్యాన్ని గ్రహించిన వారమై. మరొక మాట మీకు చదివించాలి. చూడండి, ఇక్కడ మనం ఇవి ఆలోచనకు వస్తే, తిమోతి పత్రిక చదువుకున్న సమీప దేశంలో, మనుషుల్లో ఎవడునూ ఆయన చూడలేదు, ఎవడును ఆయన్ను చూడ నేరడు, ఆయనకు ఘనత మహిమ. ఓకే, నెక్స్ట్ చూస్తే ఈ మాట ఎక్కడి నుంచి కోట్ అయింది మనకి? నిర్గమకాండం 13వ అధ్యాయం 20వ వచనం చూద్దామండి. నిర్గమకాండం, ఇది ఓల్డ్ టెస్టమెంట్ లో కూడా ఈ మాట యొక్క ఉద్దేశాన్ని మనకుంది. నిర్గమకాండము 33:20వ వచనం చూడండి. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనెను. ప్రియమైనటువంటి సహోదరులకు మనవి చేస్తున్నాను, దేవుడిని చూసిన ఏ నరుడు కూడా బ్రతకడు. సో యేసుక్రీస్తుని చూసిన ప్రతి నరుడు బ్రతికాడు. నన్ను చూసిన వారు బ్రతుకుతున్నారు, ఆయన చూసిన బ్రతుకుతారు. గొప్ప అద్భుతమైన సాంకేతికం ఏంటో తెలుసా? మోషే, మనకి సబ్జెక్ట్ అంతా నేను చెప్పడానికి కాదు, ఆల్రెడీగా ఇది ఎక్కువై ఉంది. మీకు మాట చెప్పాలి. మోషే అరణ్యంలో సర్పముల చేత ఇశ్రాయేలు కుట్టబడినప్పుడు ఇత్తడి సర్పం చూసి పైకెత్తారు. ఆ ఇత్తడి సర్పం చూసిన వాడు రక్షింపబడుతున్నారు. అలాగే అది ప్రవచనంగా మనుష్య కుమారుడు ఎత్తబడతాడు, ఆయన చూస్తే బ్రతుకుతాడు. దేవుని చూస్తే నువ్వు చేస్తావు, దేవుని చూడలేవు. యేసుక్రీస్తుని చూస్తే నువ్వు బ్రతుకుతావు. దేవుడు ఎందుకు చూడలేవంటే ఆయన చూసిన శక్తి కానీ, లేక ఆయన చూసినటువంటి ఆ ఏమంటాము చూసే ఆ ఆత్మ సంబంధ విషయంలో మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడలేదు. దమ్ము ధైర్యం కానీ ఏ నరుడికి లేదనమాట. ఆయన చూసే శక్తి లేదు, ఆయన తాకే శక్తి లేదు. ఆయన యొక్క అసలు మాట వినే ఆ శబ్దానికి కూడా నువ్వు నేను తట్టుకోలేదు. ఈరోజు ఏ మానవుడు ఒక తన కుమారుడని యేసుక్రీస్తు వారు మాత్రమే. ఎందుకంటే ఆయనలో డైరెక్ట్గా వచ్చారు కాబట్టి ఆ పవర్ ఆయన అనుభవించారు. దేవుని యొక్క శక్తిగా దేవుడే తనకు శక్తిని అయి ఉన్నాడు. యేసుక్రీస్తు వారికి దేవుడే శక్తిని. బైబిల్ చదువుతుంటే మనకు చాలా విషయాలు అర్థమవుతుంటాయి. ఈ యొక్క విషయాల్ని మనం గ్రహించవలసినటువంటి వస్తుంది. ఈ యొక్క మాట నిర్గమకాండంలో మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ నరుడును నన్ను చూసి బ్రతకడనెను,
మరొక మాట మీకు నేను చదివినిపించాలి. 1 యోహాను 4వ అధ్యాయము 1 యోహాను 4వ అధ్యాయం 12వ వచనం. 1 యోహాను 4వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. ఏ మానవుడును దేవునిని ఎప్పుడును చూచి ఉండలేదు. ఏ మానవుడును దేవునిని ఎప్పుడు చూసి ఉండలేదు. యోహాను గారు మాట్లాడుతున్నారు స్పష్టంగా. ఏ మనుష్యుడు కూడాను దేవుడిని చూసి ఉండదు. ఏ మనుష్యుడు కూడా దేవుడిని చూస్తుంటలేదు. చూస్తుండే ఆ స్థితి లేదు. బైబిల్ మనకు స్పష్టీకరణ అవుతుంది. దేవుడిని చూడలేదు ఎవరు కూడాను. ఏ మనుషుడు చూడలేదు, ఒక యేసుక్రీస్తు వారు తప్ప. యేసుక్రీస్తు వారు చూశారు కాబట్టి అంత శక్తివంతుడిగా భూమి మీదకి వచ్చి దేవుడు సర్వశక్తిని ఆయనకి ఇచ్చాడు. చూసే శక్తిని ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు లా యేసుక్రీస్తుని తయారు చేశాడు దేవుడు. కనుక ఈ రోజున ఆయన్ని నీవు దేవుడని అంటున్నావు. ఒక్కసారి తెలుసు, ఆయన సృష్టించిన సృష్టికర్త ఆయనే అంతగా ఉంటే ఆయన సృష్టించిన సృష్టికర్త. మీరు బైబిల్ గ్రంథం చదివితే అర్థమవుతుంది. పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు వారు గొర్రె పిల్లలాగే కనిపిస్తున్నారు కానీ ఆయన దేవుడులాగా ఎక్కడా కనిపించలేదు. చనిపోయిన తర్వాత కూడాను, తండ్రి యొద్దకు వెళ్ళినప్పుడు కూడాను యేసుక్రీస్తు వారిని మళ్ళా గొర్రె పిల్లగానే యోహాను దర్శనంలో చూసి ప్రస్తావన చేస్తున్నారు. కానీ దేవుడు ఒక్కడే, అద్వితీయ దేవుడు. ఆయనలో మార్పు లేదు, ఆయనలో మార్పు రాదు. ఆయన మహా అద్భుతమైనటువంటి శక్తి. సో ఆయనలో ఉన్నవాడు యేసుక్రీస్తు వారు, ఉన్నవారు యేసుక్రీస్తు వారికి కూడా మార్పు లేదు, మార్పు రాదు. ఈ రోజు క్రైస్తవుడిగా నీవు కూడా క్రీస్తు యేసు నామమున ఉంటే నువ్వు ఒక్కసారి పొందుకున్న ఆ ప్రేమ ఆత్మీయ శక్తి బట్టి నీలో మార్పు రాకూడదు, మార్పు లేకుండా ఉండాలి. నీవు మార్పు లేని క్రైస్తవుడిగా ఉండాలి. మారు మనసు పొందిన నీవు మార్పు లేని వాడిగా జీవించాలి. మనము క్రీస్తు పోలిక ఉన్నాము. అపోస్తలుడు పౌలు మాట్లాడుతున్న రీతిగా నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎస్, ఆనాడే నీవు నిజమైన క్రైస్తుడిగాను, నిజమైన దేవుని కుమారుడుగాను, నిజమైన దేవుని యొక్క శక్తిగాను, దేవుని యొక్క జ్ఞానముగాను, దేవుని యొక్క ఆలోచనగాను ఉండగలవు. దేవుని యొక్క జ్ఞానం ఉంటే సత్యవాక్యాన్ని ప్రకటించగలవు. అబద్ధపు బోధను, అబద్ధపు మాటలను ప్రకటించి మనుషులను మెప్పించి మనుషుల చేత మనల్ని కోరుకోం. ఈరోజు మనము దేవుని యొక్క పని చేస్తున్నామని చెప్పి చూస్తున్నాం కదా యూట్యూబ్స్లో. ఈ అద్భుతాలు వెనకతల జనాలు పడుతూ ఉన్నారు, ఆశ్చర్య కార్యాల వెనకతలు పడుతున్నారు, భయంకరమైన పరిస్థితులు పడుతున్నారు. మరొక మాట మీకు చదివించాలని ఆశపడుతున్నాను. దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో మన ఆత్మీయ వ్యక్తిగత జీవితాలకి కావలసినటువంటి మాట మీకు జస్ట్ ఒక మాట దీన్ని తెలియచేయాలి. విధానంలో ఆయన చనిపోయి తిరిగి వెళ్ళిన తర్వాత అపోస్తులు ప్రకటించినటువంటి బోధన కూడాను మనం వినాలి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 32వ వచనం. యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షి. అపోస్తులు సాక్షి. దేవునికి యేసుక్రీస్తు వారు సాక్షి. యేసుక్రీస్తు వారు బోధించిన దానికి, చేసిన దానికి అపోస్తులు సాక్షి. ఈరోజు అపోస్తులు దేన్నైతే ఆది సంఘానికి ఇచ్చారో ఈ యొక్క లేఖన భాగముల యొక్క సారాంశాన్ని తీసుకొచ్చి క్రోడీకరించి పరిశుద్ధాత్మ చేత నింపబడి రాసినటువంటి మన చేత ఉన్న బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలకి ఈరోజు దేవుని సంఘము సాక్షిగా ఉండవలసింది. అబద్ధ సాక్షులుగా ఉంటున్నాం. బైబిల్ చెప్తుంది యేసును దేవుడు లేపెను. ఈ యేసును, ఏ యేసునైతే ఇశ్రాయేలు సిలువేశారో, రోమా సామ్రాజ్యాన్ని చేతికి అప్పగించారో ఆ యేసుని దేవుడు లేపెను. దీనికి మేమందరము సాక్షులము. ప్రియమైనటువంటి వింటున్న దేవుని యొక్క కుటుంబంగా పిలవబడుతున్న మీరు, దేవుడు ఒక్కడే ఉన్నాడు. మీ కొరకు ఆ మాట మళ్ళా చదవండి. చాలాసార్లు బహుశా మీరు విని ఉంటారు. దేవుడు ఒక్కడే. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం అనుకుంటున్నాను. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలను బడి ఉన్నను మనకు దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి. ఎంత స్పష్టంగా ఉందండి. దేవుడు ఒక్కడు. అపోస్తులకు తెలీదా? అపోస్తులు ఈ బోధన ప్రకటించినప్పుడు వారికి భయం లేదా? అయ్యో, ఒక్క దేవుడు అంటున్నారంటే యేసుక్రీస్తు కూడా దేవుడే కదా. ఆ ఒక్క దేవుడు అంటే ఓకే, దేవుడు ఒక్కడే అని చెప్పి యేసే ఆ దేవుడు అని చెప్పాలి కదా. కానీ
ప్రస్తావన ఏం చేస్తున్నారు? దేవుడు ఒక్కడే, ఆయనే తండ్రి, మన తండ్రి, ఆయనే తండ్రి, ఆయన నుండి సమస్తము కలిగింది. ఈ యొక్క అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ అపోస్తల పౌలు మాట్లాడుతున్నటువంటి మాటల యొక్క ఉద్దేశం ప్రియమైనటువంటి సహోదరులు వినాలి. దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాం. సో ఇక్కడ అపోస్తల పౌలు మాట్లాడుతూ దేవుడు ఒక్కడే అని మాట్లాడుతున్నారు కదా. దేవుడు ఒక్కడే అని మాట్లాడినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ దేవుడే చెప్పడానికి ఎందుకు ఆయన మనస్సు రాలేదు? అపోస్తల పౌలుకు తెలియదా యేసుక్రీస్తుని దేవుడిగా ప్రకటించాలి ప్రపంచానికని? ఒక అపోస్తల పౌలే కాదు, అపోస్తలు యోహానుకు తెలియదా, అపోస్తలకు తెలియదా ఆయన దేవుడని ప్రకటించాలని? ఆయనకు తెలుసు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారని. దేవుని యొక్క ఆ మహాగుణాతిశయములో ఆయన యొక్క అద్భుతమైన క్యారెక్టర్ ఏంటని, దేవునికి ఒక మహా అద్భుతమైన క్యారెక్టర్ ఒకటి కావాలి. ఎవరి ద్వారా సృష్టిని చేసుకున్నారో ఆయననే సృష్టికి అప్పగించి, అనగా బలి పశువుగా ఆయన సృష్టికి ఆయన అప్పగించారు. నీ కొరకు, నా కొరకు, నీ పాపములకు బదులు, నా పాపములకు బదులుగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువ మీద వేలాడదీయించింది ప్రభువైనటువంటి పరలోకపు తండ్రి అయిన దేవుడే. ఆ దేవుడే యేసుక్రీస్తు వారి ద్వారా సృష్టి చేశారు. చదవమ్మ, తర్వాత చదవగల తల్లి. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. ప్రియమైనటువంటి సహోదరులకు మనం చేస్తున్నాను, వింటున్న ప్రతి ఒక్కరికును దేవుని నుండి కలిగింది సృష్టి, యేసుక్రీస్తు ద్వారా కలిగింది. అనగా దేవుని నుండి, అనగా నుండి అంటే అప్పుడు ఆయనే దానికి మెయిన్ యొక్క కారణం, రీజన్ వస్తుంది. ఆయన నుండి, ఈయన ద్వారా, ఆయన నుండి యేసుక్రీస్తు ద్వారా సకల సృష్టి జరిగిందంటే డైరెక్షన్ బై గాడ్. సో ద క్రియేటర్ ఇస్ జీసస్ క్రైస్ట్. సో సమస్త డైరెక్షన్, సృష్టిని ఎప్పుడు, ఎలా, ఎక్కడ, ఏది చేయాలో సమస్తము కూడాను దేవుని ద్వారా కుమారుడికి ఆజ్ఞ ఇవ్వగా సమస్తం కూడాను. అందుకే ఆయన సృష్టిలో ప్రధాన శిల్పిగా ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రధాన శిల్పి ఎవరి దగ్గర? యజమానుడి దగ్గర ప్రధాన. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటల్లో యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని. నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు నా తీగలై ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘానికి, సహోదరులకి అర్థం కావాలి, వింటున్న ప్రతి ఒక్కరికి అర్థం కావాలి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారో ఈ లోకంలో. అపోస్తలులకు తెలుసు, యేసుక్రీస్తు మరణించి మరణము నుండి లేపింది తండ్రి అయిన దేవుడే అని మాట అపోస్తలులు ప్రస్తావన చేస్తారు. ఒక 2వ అధ్యాయమే కాదు, 3వ అధ్యాయం కూడా ఈ ప్రస్తావన. 14వ వచనం చదవండి ఒకసారి. విడిచిపెడదామండి. 12వ వచనం చదువుదాం. 12వ వచనం, అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 12వ వచనం. పేతురు దీనిని చూసి ప్రజలతో ఇట్లా, నేను ఇశ్రాయేలులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైన నడువను వీనికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరి చూస్తున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు, అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరుచున్నాడు. ప్రియమైనటువంటి వింటున్న వినికడిలో ఉన్న ప్రతి ఒక్కరికి మనం చేస్తున్నాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఈరోజు పాట పాడుతున్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు అని యేసుక్రీస్తు అని పాడుతున్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి దేవుడు ఎవరని చెప్తున్నారు ఇక్కడ సహోదరులు? ఇక్కడ స్టెఫెన్ గారు మాట్లాడుతున్న మాటల్లో కానీ, లేకపోతే పేతురు మాట్లాడుతున్న మాటల్లో కానీ, లేకపోతే పౌలు మాట్లాడుతున్న మాటల్లో కానీ, లేకపోతే అపోస్తలులు అనేక మంది ప్రకటిస్తున్న ఆ ప్రకటనలు కానీ, ఇక్కడ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారు దేవుడు. ఇశ్రాయేలుకి దేవుడు ఎవరో తెలీదా? ఇశ్రాయేలుకి ఎంతమంది దేవులు ఉన్నారో ఇశ్రాయేలుకి తెలియదా? హీబ్రూ వచ్చిన వాళ్ళు, గ్రీకు మాట్లాడుతున్న వారు, అరామిక్ మాట్లాడుతున్న వారికి తెలీదా? ఈరోజు 4 గ్రీకు మాటలు నేర్చుకుంటున్నా, నీకు అర్థమవుతుందా దేవుడు ఒక్కడు కాదని, ముగ్గురని, నలుగురని, లేకపోతే ఇద్దరని? కానీ వారికి తెలీదా దేవుడు ఒక్కడని? హీబ్రూ భాష మాట్లాడుతున్నటువంటి యూదులకి తెలీదా? గ్రీకు భాష మాట్లాడుతున్న యూదులకు తెలీదా? అరామిక్ మాట్లాడుతున్నటువంటి యూదులకు తెలీదా? దేవుళ్ళు ఉన్నారా అనే విషయానికి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మాట్లాడుతారు. యెహోవాలు ముగ్గురు, యెహోవాలు ఇద్దరు మాట్లాడుతున్నారు. ఇద్దరు యెహోవాలు, ముగ్గురు యెహోవాలని రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఏ ఇశ్రాయేలుకి తెలీదా దేవుడు ఒక్కడే?
అనే విషయము యెహోవాలు ఒక్కడే అని, యెహోవాలు కాదు యెహోవా ఒక్కడే అనమాట, యెహోవే అనమాట. గ్రీకులో ఆ యొక్క మాట యొక్క ఉద్దేశం కానీ భావము కానీ వాళ్ళకంట నీకు నాకు బాగా అర్థమవుతుందా? ఈరోజు గ్రీకు భాష, హిబ్రూ భాష మీ నోటికి ఏదో వస్తుంది పేలేస్తున్నారు. మీరు ఏదో 4 మాటలు నేర్చుకొని దానికి 4 విధాలుగా భాష్యమును ఎవరికి సంబంధించినటువంటి డినామినేషన్ సంబంధించినటువంటి ఉద్దేశాలు ప్రకటిస్తున్నారు. కానీ బైబిల్ యొక్క సిద్ధాంతం, ఉద్దేశం, బైబిల్ యొక్క నీతిని మర్చిపోతున్నారు, బైబిల్ యొక్క జ్ఞానాన్ని మర్చిపోతున్నారు, బైబిల్కి ఉన్నటువంటి ఆత్మశక్తిని మర్చిపోతున్నారు. బైబిల్ ఏ కారణం చేత క్రైస్తవ కుటుంబాలకి ఈ రోజున ఇవ్వబడ్డదో అసలు తత్వాన్ని మర్చిపోయి అసలు సిద్ధాంతాన్ని, అసలు శిశులైన సిద్ధాంతాలను విడిచిపెట్టేసి ఈ లోక సంబంధమైనటువంటి రీతిలో మీకు నచ్చినట్లు మీరు ప్రవర్తిస్తున్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అని వారికి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహింపరుచున్నాడు. ఏందయ్యా ఈ మాట మాట్లాడేటప్పుడు భయం లేదా? తన సేవకుడైన యేసుక్రీస్తు వారు దేవుని యొక్క సేవకుడని మాట్లాడుతాడు. ఇటు యెషయా గ్రంథంలో కూడా ఇవి చాలాసార్లు రాయబడిన మాటలు, అటు కీర్తనలో కూడా రాయబడిన మాటలు, ఈరోజు అపోస్తలులు కూడా ప్రకటిస్తున్న మాటలు. మీరేమో బిషప్లుగాను, డైరెక్టర్లుగాను, మంచి జ్ఞానవంతులుగాను, వక్తలుగాను మీకు ఈ మాట అర్థం కాలేదా? దేవుని యొక్క సేవకుడు అనగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి వాడు, దేవుని ఉద్దేశాన్ని అంటే యజమానుడు యొక్క ఉద్దేశం. నా తండ్రి నాకంటే గొప్పవాడు. ఒకటి కాదు, రెండు కాదు, చాలా మాటలు ఉన్నాయి. ఈ మాట్లాడుతున్న జ్ఞానం నాది కాదు, నన్ను పంపిన వానిదే. యోహాను సువార్త అయితే చాలా విషయాలు ఉన్నాయి, చాలా 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 విషయాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ఒప్పుకుంటున్నారు మీ తండ్రి నా తండ్రి, మీ దేవుడు నా దేవుడు. అనేకమైన విషయాలు బైబిల్ యొక్క సందర్భంలో యేసుక్రీస్తు వారి పట్ల ఉన్నాయి. మనం గమనించాలి. 14వ వచనంకి వస్తే 3వ అధ్యాయం 14వ అపోస్తలుల కార్యాలు, మీరు పరిశుద్ధుని నీతివంతుడైన వారిని నిరాకరించి నరహంతుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. మీరు జీవాధిపతిని, యేసుక్రీస్తుని జీవాధిపతిగా చేశారు. యోహాను అంటాడు, తండ్రి తనంతట తానే జీవం కలిగిన వాడు. యేసుక్రీస్తు వారు తండ్రి వలన జీవం పొందుకునే అధికారం కలిగిన వాడు అని మాట్లాడుతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడతారు. కనుక ఆయన జీవమునకు అధిపతిగా తండ్రి అయిన దేవుడు ఆయన నియమించాడు. ఇది నా భాష్యం కాదు, బైబిల్ భాష్యం ఇది. కనుక దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. అపోస్తులను వెంబడిస్తున్న శిష్యులకి, సంఘ పెద్దలకి, ఆది సంఘ పెద్దలకి తెలిసిన బాధ ఈరోజు మనకు అర్థం కాకుండా ఉంది. వాళ్ళకంటే గొప్ప జ్ఞానవంతులుగాను ఏమి మాట చెప్పడానికి భయపడుతున్నావు? బైబిల్ చెప్తున్న మాట చెప్పడానికి భయపడుతున్నావు? యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు లేపండి ఒక్కసారి నువ్వు చెప్పగలిగిన దమ్ముందా నీకు? కలేసుందా? అయ్యో అలా చెప్తే యేసుప్రభు దేవుడు అండే, యేసుప్రభు దేవుడు చేయాలి ఈరోజు నీవు. బైబిల్ చెప్పడానికి ఎందుకయ్యా చెప్తావు? బైబిల్ ఏం చెప్తుందో చెప్పు. మసిబూసి మామిడికాయ చేసి లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు ప్రపంచానికి ప్రకటించాలనే ఆలోచన మానుకో. ఈరోజు క్రైస్తవ సేవకులారా, మానుకోండి. సత్యాన్ని ప్రకటించడానికి నడుము కట్టండి, సత్య బోధకు చెవి యొగ్గండి, నీతికి న్యాయానికి మీ యొక్క మనసు పెట్టండి. చెవి కలిగిన వారు విన్నుగాక బైబిల్ ఎందుకంటే ప్రస్తావన చేస్తుంది. ఈ రోజు చెవులు లేవు కనుక ఈ ప్రపంచంలో చెవులు లేని జీవి ఏదో తెలుసా? చెవులు లేని జీవి ఏది? పాము బోధ, సర్పబోధ ఈరోజు చేస్తున్నారు. చెవులు లేవు దానికి, శంఖం ఊదినా దానికి వినబడదు. సర్పబోధ. ప్రియమైనటువంటి సేవకులారా, దేవుని సేవకులుగా పిలువబడుతున్నటువంటి సహోదరులారా, సర్పబోధలు ఆపేద్దాం. సత్యబోధకు కట్టుబడి ఉండి క్రీస్తునామములో చెవి కలిగిన వాడు వినుగాక. ఒక మాటే కాదు, చాలా విషయాలు మనకి బైబిల్ గ్రంథంలో ప్రస్తుతం అపోస్తల కార్యాల నుండి చాలా విషయాలు. 4వ అధ్యాయం ఒకసారి చూడండి, చివరి నేను విడిచిపెడతాను. 4వ అధ్యాయం చూద్దండి. 4వ అధ్యాయం చూడండి ఒకసారి. 4వ అధ్యాయము అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలను తెలుసుకోవాల్సింది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు. చూడండి ఇక్కడ మాట, మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు. దేవుడు ఇక్కడ చాలా జాగ్రత్త వినాలి. చాలా విషయాలు మనము గ్రహించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రోజున ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేశారంటే ప్రతి ఒక్కటి బై ద డైరెక్షన్
అండ్ బై ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్త ప్రకారము, దేవుని యొక్క డైరెక్షన్ లో మాత్రమే సమస్తమైన ఆశ్చర్య అద్భుత కార్యాలు చేశారు. మరలా యేసుక్రీస్తు వారికి సర్వాధికారం దేవుడు ఇచ్చాడు. బైబిల్ చెప్తుంది, యోహాను సువార్త అంటాడు ఆయనకి సర్వాధికారం ఇవ్వబడ్డది. యేసుక్రీస్తు వారికి ఇచ్చాడు, సర్వాధికారం దేవుడు ఇచ్చాడు. దేవుడు సర్వాధికారం ఇచ్చినప్పటికంటే తన మీనింగ్ ఒకరు నీకు సర్వాధికారం ఇచ్చారంటే నీవు ఏమి చేసినా ఆయనకి తెలియకుండా ఉండదు అని ఆలోచనలోకి రావాలి. నీవు ఏం చేసినా ఆయనకు తెలుస్తుంది కాబట్టి నీకు సర్వాధికారం ఇచ్చాడు. ఇంటి మీద అధికారం ఒక భర్త లేకపోతే ఒక యజమానుడు లేక ఒక తండ్రి తన బిడ్డలకు ఒక అధికారం ఇచ్చాడంటే తండ్రికి ఏమి తెలియకుండా ఉండదని కాదు. సో యేసుక్రీస్తు సర్వాధికారం ఇవ్వబడ్డది. ఆయన ఏం చేసినా దేవుని యొక్క కనుసైకలోనే సమస్తం కూడాను చేస్తున్నారు. కనుక మీరు నేను గమనించవలసిన విషయం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క శక్తిని, జ్ఞానమును కలిగి ఉన్నారు. తండ్రి యొక్క ఉద్దేశం కలిగి ఉన్నారు. చివరి ఒక మాట మీకు చదివించాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24 వచనం. బైబిల్ తీసి చదవగలరు ఎవరైనా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24 వచనం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. గాని యూదులకేమి గ్రీకు దేశస్థులకేమి పిలువబడిన ప్రతి ఒక్కరికి కూడాను మన ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని యొక్క శక్తిను, దేవుని యొక్క జ్ఞానమునై ఉన్నాడు. గమనించమని సంఘం మనం చేస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని యొక్క శక్తియు, దేవుని యొక్క జ్ఞానమై ఉన్నారు. ఈరోజు సంఘము గమనించాలి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నత్యం ఏంటో. సో వాక్యము, దేవుని దగ్గర నుంచి వచ్చిన వాక్యము, ఆ వాక్యం అనే పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇవ్వబడింది. ఆ వాక్యము దేవుడు, ఆ వాక్యాన్ని లోకములోనికి ఆయనలో వచ్చిన వాక్యం అది, ఆయనలో నుండి వచ్చిన వాక్యం అది. సో వాక్యం ఆయనలో వచ్చింది కనుక ఇంకా దీనికి ఇంకా వెరిఫికేషన్ ఇవ్వాలంటే అక్కడ చాలా చాలా క్లారిటీ ఉంది. గ్రీకులో థియోన్ అని రాయబడ్డది. చివరిగా మాట చెప్తున్నాను, ఆ వాక్యం దేవుడు వాక్యమై ఉన్నాడని మాట్లాడినప్పుడు మీరు ఇక్కడ యేసుక్రీస్తు వారికి ప్రస్తావన చేసినప్పుడు థియోస్ అని రాయబడ్డది. యేసుక్రీస్తు వారికి తండ్రి గురించి మాట్లాడినప్పుడు థియోన్ అని రాయబడ్డది. సో థియోన్ అంటే ఓన్లీ వన్ గాడ్. థియోస్ అనే పదము ఒక దేవతకి ఇవ్వబడ్డది, అనకూడదు దయ్యానికి ఇవ్వబడ్డది, విగ్రహారాధన చేసినటువంటి ఆ యొక్క ప్రతిమలకి ఇవ్వబడ్డది, రాజులకి ఇవ్వబడ్డది. కృత నిబంధన నుంచి మనము చాలా వ్యక్తుల్ని థియోస్ అనే పదాజాలం కొద్దిగా మంచిగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరికి ఇవ్వబడ్డది. పాత నిబంధన గ్రంథంలో మోషేని అంటాడు కదా, నీవు ఫరోకు దేవుడిగా ఉంటావని అన్నప్పుడు కూడా అక్కడ మోషేని కూడాను థియోస్ అన్నమాట రాయబడింది. మీకు ఇది కావాలనేటప్పుడు గూగుల్లోకి వెళ్ళి అక్కడ మీరు సెర్చ్ చేయండి, ఇన్ గ్రీక్ అని కొట్టండి. అది వచనంని అక్కడ పెట్టి ఆ వర్డ్ గ్రీక్ అని కొడితే స్పష్టంగా చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీకు స్పష్టంగా వస్తాయి. చాలా సంతోషం. ఇంతవరకు నేను మీతో ఉన్నటువంటి ఈ యొక్క ఆత్మ సంబంధం విషయాలు పంచుకోవడానికి తప్పనిసరిగా మరొక సబ్జెక్ట్ మీ ముందుకు వస్తాం. చాలా విషయాలు నేను మీతో పంచుకోవాలి, మీరు వినాలి, గ్రహించాలి, సత్యం మనం అందరం వెంబడించాలి, ఆ నిత్య జీవానికి మనం అందరం చేరుకోవాలి. మనం ఈ లోకంలో విడబడి వారితో సైతం మనం రక్షించుకోవడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఆయన సిలువలో వేలాడబడడానికి గల కారణం, ఏకైక కారణం ఏంటంటే మనల్ని రక్షించుకోవాలి, మనల్ని తండ్రితో ఏకం చేయాలి, తండ్రిలో మనల్ని ఉంచాలి. దేవుని యొక్క గొప్ప అద్భుతమైన సంకల్పమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. జగత్పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు నియమించాడు, నిర్మించాడు, సృజించాడు, లేక కన్నాడు. దేవుని కుమారుడుగా ఆయన ఉన్నాడు. ఈరోజు మన కొరకు శరీరం దాల్చి వచ్చాడు. యేసుక్రీస్తు నామములో మాత్రమే తండ్రి ఎదుగు మనం వెళ్ళగలం. యేసుక్రీస్తు నామములో మాత్రమే మనకి శక్తి ఉంది, బలం ఉంది, స్వస్థ ఉంది, జ్ఞానం ఉంది, సమస్తమైన విమోచనం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు మనకు లేకపోతే, ఎవరైతే యేసుక్రీస్తును ప్రభువుగా స్వీకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరిస్తారో వారికి నుంచి, ఎవరైతే యేసుక్రీస్తు వారిని దేవుని యొక్క కుమారుడిని ఒప్పుకుంటారో వారికి మాత్రమే నిత్య జీవం ఉంది. అటు ఇజ్రాయేల్ కావచ్చు, లేక ఇటు అన్యజనాంగమైన మనకు కావచ్చు. అపోస్తలుడు పౌలు ఈ మాటలు రాసినప్పుడు కొరింథీయులకు రాసిన పత్రిక అన్యజనాంగే కదా రాశాడు. సో అన్యజనాంగానికి ఎంత స్పష్టంగా ఇచ్చారు దేవుడు యొక్క క్యారెక్టర్, యేసుక్రీస్తు వారి యొక్క క్యారెక్టర్. సో
we have to know what we are in the world and how we are as a Christian, as a children of God. దేవుని యొక్క పిల్లలుగా మనం ఎలా జీవిస్తున్నామో, ఎలా మన ఆత్మీయ వ్యక్తిగత జీవితాలను సరి చేసుకుని ముందుకు వెళ్తున్నామో ఒక్కసారి మనం గమనించాలని ప్రభు పేట మీ అందరికీ మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ.